అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్న? నా పేరు సతీష్ పెదవంగర. సతీష్. ఏం చేస్తుంటావు అన్న? నేను అగ్రికల్చర్. సో వ్యవసాయమే. అంటే విలేజ్ ఏరియాస్ అనేది మాక్సిమం వ్యవసాయం ఉంటుంది. ఎట్లుందని అంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇంత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం విషయంలో చూసుకున్నా రైతులకు ఏమైనా న్యాయం జరుగుతూ ఉంది? రైతులకైతే ఏం న్యాయం జరగట్లేదు. యూరియా గురించి ఇబ్బంది అవుతుంది. యూరియా టైంకి ఇవ్వట్లేరు. యూరియా గురించి లైన్లో నిలబడడం అవుతుంది. ఇప్పుడు కార్డులని పెట్టిర్రు, ఆన్లైన్ యాప్ అని పెట్టిర్రు. పేదవాళ్ళకి, చదువుకొని వాళ్ళకి, ఈ ముసలి వాళ్ళకి, 50 అబోవ్ వాళ్ళకి వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోవడము, యాప్ నుండి ఫోన్లో వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు. ఆన్లైన్ ఫోన్లలో యాప్ ద్వారా వాళ్ళకు యూరియా బుక్ చేసుకోవడం తెలియదు. అదొకటి. రైతు బంధు కూడా రాలేదు, ఇంతవరకు రాలేదు. జూన్లో రావాల్సింది, వానాకాలం కానీ యాసింగి కానీ డిసెంబర్లో రావాలి. వానాకాలం వచ్చేసి ఉంటే జూన్లో రావాలి. రియంబర్స్మెంట్లు పిల్లలకి స్కూటీలు ఇస్తాను ఇవ్వలేదు. 2500 మహిళలకు ఇస్తాను అవి ఇవ్వట్లేడు. వాటర్ కూడా, కరెంటు కూడా సరిగా ఉండట్లేదు. ట్రాన్స్ఫారాలు గాలిపోతున్నాయి. రైతులకు చాలా అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. రైతు బంధు కూడా ఇంతవరకు రాలేదు. రైతు బంధు కోసం చాలా మంది ఎదురు చూసి అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకొని వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు, బోనస్ వేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఏంటి వీటి విషయాలలో ఎట్లా ఉంది అంటే విలేజ్ ఏరియాలలో? బోనస్ మాత్రం ఒక స్టార్టింగ్లో వచ్చిన వరకు ఒక 25%, 30% మెంబర్స్కి వేశారు. మిగతా 60-70% వరకు బోనస్ రాలేదు. బోనస్ రుణమాఫీ కూడా 50% వేశారు, 50% రాలేదు. సో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల విషయంలో 6 గ్యారెంటీలు ప్రధానంగా ఉన్నాయి కదా. సో వాటి విషయంలో అమలు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాలు అనేవి మాక్సిమం విలేజ్ ఏరియాలోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎట్లుంది అంటే ఊర్లలో స్పందన ఎట్లుంది వీటి విషయంలో? స్పందన ప్రభుత్వ పథకాల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఏదో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు ఇవన్నీ చేస్తారని చెప్పేసి మేము మోసపోయినాం. ఇప్పుడు గోసపడుతున్నాం. ఈ పథకాలకు ఆశపడి మేము వేసినాం, కానీ అప్పుడే బాగుండే. కేసీఆర్ గారే బాగా చేసిన. కేసీఆర్ గవర్నమెంట్లో రైతులను బాగా కడుపులో పెట్టి చూసుకున్నాడు. విద్యుత్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, అన్ని రకాలుగా మాకు యూరియా విషయంలో కానీ అన్ని రకాలుగా బాగా చూసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు అందరు పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు వేసామని చెప్పేసి బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మన సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మళ్ళీ ఒక ఎలక్షన్స్ ఉంటుంది, ఇది జెడ్పీటీసీ, ఎంపీటీసీ. సో ఎట్లా ఉంటుంది మొన్నటి తీర్పుకి ఇప్పుడు రాబోయే తీర్పుకి ఎట్లా ఉండొచ్చు ఇక్కడ గ్రాఫ్ అంతా? చాలా వరకు ఇప్పుడు మొన్న అన్ని విలేజ్లలో కానీ చూస్తే సర్పంచ్ ఎలక్షన్లో 50% బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా రానున్న ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మాత్రం 75-80% వరకు బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు, బీఆర్ఎస్ గెలిపించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంది యశస్విని రెడ్డి. సో ఎట్లా ఉంది పాలన పరంగా? ఇప్పుడు 2 years అవుతా ఉంది కదా, ఏమైనా మార్పు అనేది ఉందా కొత్తగా? మార్పు ఇంతవరకు అయితే ఆమె ఇక్కడ ఒక తట్టెడు మట్టి పోసింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. పాత బిల్డింగ్ అంతకుముందు దయాకరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే శంకుస్థాపన చేసిన బిల్డింగులు సగం కంప్లీట్ అయ్యి సగం కంప్లీట్ కాకుండా అట్లనే ఉంచారు. పూర్తిగా కంప్లీట్ చేయకుండా కొత్త పథకాలు, కొత్త బిల్డింగ్లు మాత్రం ఏవి శాంక్షన్ చేసింది ఇంతవరకు అయితే ఏం లేదు. ఒక రోడ్డు పోసింది లేదు. గంటగుంట రోడ్డు ఇప్పుడు తీసి 2 సంవత్సరాలు అవుతుంది. మంచిగున్న రోడ్డును దాన్ని డబుల్ రోడ్డు చేస్తామని చెప్పేసి తీసిర్రు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి ఆ విలేజ్కి వెళ్ళే రాకపోకలకు మస్తు ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ రోడ్డు ఇంతవరకు దానికి ఎలాంటి నోచుకోలేదు. ఇప్పటి వరకు అట్లే ఉంది. కంకర్ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓడిపోవడానికి కావచ్చు, ఇప్పుడు అంటే ఇక్కడ ఎమ్మెల్యే మారడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీకు తెలిసి? ఎమ్మెల్యే జనాలు అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని ఇవేవో బాగున్నాయి. సారు 2500 ఇస్తుంటుండు, స్కూటీ ఇస్తా అంటుండు, మళ్ళా రైతు బంధు 15,000 ఇస్తా అంటుండు. ఇవన్నీ పథకాలు చూసి 420 హామీలు ఇచ్చేసరికి వాటన్నిటికీ అడాప్ట్ అయ్యి వ్యక్తిగా ఏదైనా రోజు తినే కూర రెగ్యులర్గా ఏ కూర ఏ కూర అయినా రోజు తిన్నామంటే వాళ్ళకు చేయదనిపించింది. మార్పు కోరుకున్నారు, కొత్త వ్యక్తులు కావాలని కోరుకున్నారు. అది దానివల్ల గోసపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏంది ఇక్కడ పాలకుర్తిలో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందా, మళ్ళీ ఏమైనా మార్పు ఉండే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా మార్పు ఉంటుందండి. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కానీ పేదవాళ్ళు ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. థాంక్యూ. ఓకే.